నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో బుచ్చి సిఐ మాతంగి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐని ఐజీ కార్యాలయానికి, ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు స్టేషన్కు చెందిన మరో 23 మంది పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. తొలుత గుండెపోటుగా భావించిన ఈ ఘటన విచారణలో హత్యగా తేలడం, పోలీసుల అలసత్వంపై ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో బుచ్చి సిఐ మాతంగి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటుపడింది. సిఐని ఐజీ కార్యాలయానికి, ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు స్టేషన్కు చెందిన మరో 23 మంది పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. తొలుత గుండెపోటుగా భావించిన ఈ ఘటన విచారణలో హత్యగా తేలడం, పోలీసుల అలసత్వంపై ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో బుచ్చి సిఐ మాతంగి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటుపడింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి హత్య కేసు ఇప్పుడు ఒక్కసారిగా ఉమ్మడి రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంబంధించినటువంటి విషయం మొదట గుండెపోటు అనుకున్నారు, దీన్ని హత్యగా తేలడంతో ఇప్పుడు ఒక్కసారిగా సస్పెన్స్ వేటు స్టార్ట్ అయింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్పీ అజిత వేజన్ల తనదైన స్టైల్లో ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. తన వారైనా బయట వారైనా ఒక్కటే అనే సామెత ప్రకారం ఎవరు తప్పు చేసినా కానీ క్షమించేదే లేదని చెప్పి గట్టి సాంకేతికత అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే కటకటాల పోవాలి అవ్వాల్సిందే. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేస్తే సస్పెండ్ అవ్వాల్సిందే అని చెప్పి ఘాటైన హెచ్చరికలు పంపుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో సంవత్సరం క్రితంగా తీసుకుంటే నెల్లూరు జిల్లా పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. వారానికి లేదా 10 రోజులకు ఒక మర్డర్ జరిగేది. గంజాయి బాచి విచ్చలవిడిగా తిరిగేది. గంజాయి ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలుగా దొరికేది. అయితే ఎస్పీగా అజిత వేజన్ల సంవత్సరం క్రితం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తనదైన స్టైల్లో ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు రాజకీయ నాయకుల బిడ్డలైనా, పలుకుబడి ఉండే వాళ్ళ బిడ్డలైనా ఎవరైనా సరే తప్పు చేసి కటకటాల పాలు చేస్తూ ఘాటైన హెచ్చరికలు పంపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఒక వారం రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయాధికారిగా పనిచేస్తున్న శ్రీహరి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే ఈ యొక్క అనుమానాస్పద మృతిని పోలీసులు స్థానిక సిఐ మాతంగి శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో విచారించకుండా, అంటే ఆరోపణలు అయితే భారీగా వినిపిస్తున్నాయి, డబ్బులు కూడా భారీ స్థాయిలో అందినట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతా ఉంది. 10 లక్షల పైగా సిఐకి తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. దీంతో ఆ పూర్తి స్థాయిలో విచారించకుండా, సరైన స్టైల్లో పోస్ట్ మార్టం చేయకుండా ఆ వ్యవసాయాధికారిని అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ యొక్క వ్యవసాయాధికారి ఆ ఒంటి పైన ఉండే చిన్న చిన్న గాయాలు చూసి శ్రీహరి భార్యకి అనుమానం వచ్చి తర్వాత ఎస్పీని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చింది. తన భర్త మృతి పట్ల తనకు అనుమానం ఉందని విచారించమని చెప్పి ఎస్పీ గారిని కోరింది. వెంటనే ఎస్పీ గారు ఇటు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణకైతే ఆదేశించారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గతంలో మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేని, పెద్ద పెద్ద నాయకులను కూడా విచారించిన రికార్డు ఉంది ఆయనకి. కాబట్టి ఈ విచారణ కూడా ఎస్పీ గారు ఆయనకే ఇచ్చారు. దీంతో డిఎస్పీ పూర్తి స్థాయిలో విచారించి ఇందులో అసలు దొంగ ఇంటి దొంగే అని తేటతెల్లమైంది. ఇటు ఎస్ఐ, సిఐ, 23 మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎస్పీ గారికి అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకుని నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సిఐనే ఇటు డీజీపీ కార్యానికి అటాచ్ చేస్తూ సస్పెండ్ చేయమని రికమెండ్ చేసింది. అదే విధంగా ఎస్ఐను కూడా పోలీసు హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేశారు. 23 మంది సిబ్బందిని ఇటు కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐ, ఎస్ఐ,
అందరినీ కూడా వేరే వేరే ఇతర ప్రాంతాలకు కూడా బదిలీ చేయడం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఎస్పీ చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. ముందు ముందు ఈ కేసు సంబంధించి మరిన్ని పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయ అధికారి మృతి పట్ల ఎందుకు లోతుగా సీరియస్ గా విచారించలేదని చెప్పి ఎస్పీ ఘాటుగా హెచ్చరిస్తా ఉన్నారు, ఘాటుగా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక ఎస్ఐ, ఒక సిఐ, 23 మంది కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అందరు కలిపి కూడా వీళ్ళందరి మీద వేటు పడింది. త్వరలో మరికొంతమంది మీద కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ ఏ విషయం అయినా ఎస్పీ దృష్టికి వస్తే చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రజలకి మనం ఉండేది న్యాయం చేయడానికే కదా, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేది న్యాయం చేయడానికే కదా, అలాంటప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా పోలీసులను పదే పదే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కూడా శాంతి భద్రతలు చాలా ప్రశాంతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉలిక్కిపడ్డ ఈ యొక్క హత్యతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అంటే పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగానే ఉంటే అప్పుడే ఇది హత్య అని తేలిది. అయితే దీనికి సంబంధించి ఆ యొక్క మృతుడు మండల వ్యవసాయ అధికారి శ్రీహరి భౌమరిది ఇంకొకరు ఆస్తి విషయంలో గొడవలు పడి అతన్ని ఇటు పీక నులిమి చంపినట్లు కూడా తెలుస్తా ఉంది. ఒంటిపైన కూడా చిన్న చిన్న గాయాలు కూడా ఇంత స్పష్టంగా ఇటు మెడమ పీక నులిమినట్లు మచ్చలు అంటే ఆ యొక్క ఆధారాలు కనిపించడం, ఒంటిపైన దెబ్బలు కనిపించడం, ఇన్ని పగడ్బందీగా కనిపిస్తుంటే పోలీసులు ఎందుకు లోతైన విచారం చేయలేదు అనేది ఇక్కడ ఎస్పీ గారి ప్రశ్న. వాళ్ళ మృతుడు భార్య కనుగొన్నప్పుడు మీరు ఎందుకు కనుగొనలేకపోయారు, ఒంటిపైన ఉన్న గాయాలు అని చెప్పి కూడా ఎస్పీ గారు సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన నిమిషంలోనే ఎస్ఐని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సస్పెండ్ చేయమని రెఫర్ చేశారు. అదేవిధంగా ఎస్ఐని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే మిగిలిన సిబ్బంది కూడా ఇంత నిర్లక్ష్యం జరుగుతా ఉంటే సిబ్బంది కూడా ఎందుకు ఈ విచారణలో పూర్తి స్థాయిలో ముందుకు పోలేకపోయారని చెప్పి కూడా 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం అంటే జిల్లా చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి అయిందని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఖచ్చితంగా జరగలేదని మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు గతంలో ఎంతో మంది ఎస్పీలుగా పనిచేశారు. అయితే క్రైమ్ రేట్ విపరీతంగా ఉండేది. ఎస్పీగా అజిత వేజన్ల, అదేవిధంగా ఏఎస్పీ సౌజన్య, మరో ఏఎస్పీ దీక్ష, ముగ్గురు లేడీస్ కూడా ఈ యొక్క క్రైమ్ పట్ల సీరియస్ గా ఉన్నారు. ప్రతి నిత్యం ఇటు లాడ్జీలు తనిఖీ చేయటము, హైవే మొబైలింగ్ చేయటము, అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ ఇటు బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, మిడ్ నైట్ 12 తర్వాత తిరిగే ప్రతి వాహనాన్ని ఆపి దగ్గరుండి ఫేస్ వాషింగ్, వాళ్ళే బాటిల్ కొనిచ్చి మొహం కడుక్కోమని చెప్పడం, టీ తాగటం, ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఎస్పీ తన మార్కు వేసుకుంటున్నారు. ఇలాంటి మూమెంట్ లో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగి హత్య ఒక తీవ్ర సంచలనం రేకెత్తించని చెప్పుకోవచ్చు. అత్యంత నిర్లక్ష్యంగా సిఐ వ్యవహరించాడని చెప్పి ఈ కేసులో మనకు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే చనిపోయిన వ్యవసాయాధికారి శ్రీహరి ఒంటిపైన గాయాలు స్పష్టంగా కనిపిస్తుంటే ఒక పోలీస్ అధికారి అయ్యుండి, ఒక సిఐ అయ్యుండి అంత చిన్న విషయాన్ని ఎందుకు కనుక్కోలేకపోయారు అని చెప్పి కూడా సీరియస్ అవుతున్నారు. ఇటు బుచ్చడిపాలెంలో కూడా ఇటు ప్రజలైతే ప్రచారం జరుగుతోంది. 10 లక్షలకు పైగా సిఐకి ముడుపులు అందాయి. అందుకే సిఐ సరిగ్గా విచారించకుండా ఇది గుండెపోటు అని నిర్ధారించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇటుకేళ్లకు మృతుని భార్య ఎస్పీ గారిని కలిసి తన భర్త మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, ఒంటిపైన చిన్న చిన్న గాయాలు ఉన్నాయని ఒకసారి పూర్తి స్థాయిలో విచారించిందని చెప్పి కోరడం జరిగింది. దీంతో సీరియస్ గా తీసుకున్న ఎస్పీ వెంటనే 24 గంటల్లో డిఎస్పీ శ్రీనివాసరావుని విచారణాధికారిగా నియమించడం, తర్వాత రిపోర్ట్ తెప్పించుకోవటం. ఆ రిపోర్టులో ఇంటి దొంగలే నిర్లక్ష్యం వ్యవహరించారు, ఇంటి దొంగలకి ముడుపులు అందాయని చెప్పి కూడా తెలుస్తుంది. దీంతో సీరియస్ అయిన ఎస్పీ గారు వెంటనే సిఐని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సస్పెండ్ రెఫర్ చేశారు. ఎస్ఐని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్ శ్రీనివాస్ రెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.